హైదరాబాద్లో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శనకు వేదిక సిద్ధమైంది. హెచ్ఎండిఏ గ్రౌండ్స్లోని నెక్లెస్ రోడ్లో ఆర్గానిక్ మేళా ప్రారంభమైంది. దాదాపు 200కు పైగా ఆర్గానిక్ స్టాల్స్తో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుండి 31వ తేదీ వరకు ఈ మేళా కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఆర్గానిక్ ఉత్పత్తులు ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తోంది. ఇక ఈ ప్రదర్శనలో మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వారు మేళాలో స్టాల్స్ ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. హెచ్డిఎంఏ గ్రౌండ్స్లో ఈరోజు ఆర్గానిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి మొదలుకొని రేపు 31వ తారీఖు వరకు ఈ 3 రోజులు జరుగుతుందని వీరు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు, ఆయనతో పాటుగా మంత్రివర్యులు సీతక్క గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది, కొన్ని స్టాల్స్ ఓపెన్ చేశారు. వివిధ రకాలుగా ఆర్గానిక్లో ఏమేమైతే మనకు దొరుకుతూ ఉన్నాయో అవి సంబంధించిన స్టాల్స్ అనేవి ఇక్కడ రెడీ అయ్యాయి. దీనికి సంబంధించి చాలామంది ఎవరైతే ప్రజలు ఉన్నారో లేదా చుట్టుపక్కల నివాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి ఇక్కడ చూస్తూ వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుంది. సో కాబట్టి వినియోగదారులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఒక 5 వస్తువులు మటుకు మీరు ప్రాముఖ్యంగా చూడాలి. ఒకటి రైసు, వీలైనంత వరకు పాలిష్ లేని రైస్ తీసుకోండి. అలాగే బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ తీసుకోండి. తర్వాత ఆయిల్స్ విషయానికి వచ్చేసరికి వీలైనంత వరకు గానుగ ద్వారా పట్టించిన ఆయిల్స్ వాడటం ప్రయత్నించండి. అలాగే ఎక్కువ అధికంగా అయోడైజ్ సాల్ట్ వాడకుండా మధ్య మధ్యలో ఏదైతే సాల్ట్, మామూలు సాల్ట్ ఏది ఇవాళ రేపు వస్తుంది కదా మనకి పింక్ సాల్ట్ అని కానివ్వండి, లేదా అటువంటిది ఒకటి వాడుకోండి. లేదంటే మనకి కళ్ళ ఉప్పు కూడా మీరు దాన్ని పొడి చేసుకొని వాడుకోవచ్చు. అలాగే పాలు వీలైనంత వరకు మీరు నేరుగా మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి కానివ్వండి. ఏ పాలు పడితే అవి తీసుకున్నా కానీ మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే తేనె, నెయ్యి ఇవి మెయిన్. అలాగే పప్పు ధాన్యాలు వచ్చేసరికి మనకి రైతుల ద్వారా వచ్చేవి నేరుగా కనుక తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో అన్నీ చూసుకోవాలి. వీలైనంత వరకు మనకి అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు ఇవి మ్యాక్సిమం మనం అందుబాటులో చేసుకుంటే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు కూడా వీటి మీద శ్రద్ధ చూపించి వీలైనంత వరకు నేరుగా రైతు నుంచి పొందే మార్గం అనేది చాలా ఉత్తమం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు అహల్య. నేను హనీ ఫార్మింగ్ చేస్తానండి. ఓన్గా మాకు ఫార్మింగ్ ఉంది. హనీతో పాటు ఇది మస్కిటో ఆయిల్, దోమలు కొట్టుకోకుండా ఉంటే ఇది రాసుకుంటే ఆర్గానికేనండి. అంతా ఆర్గానిక్ అండ్ ఇంట్లోనే న్యాచురల్గా చేస్తాను, ఎలా పడితే అలా కాకుండా. ఇది ఆత్మకూరు అండి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆత్మకూరు గ్రామం. అవునండి, 3 days జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటే మా లాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటుంది. కొంచెం ప్రజల్లోకి మా ప్రోడక్ట్, మా బ్రాండ్ అలా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది కూడా ఆయుర్వేదం మెడిసిన్స్తో నేనే చేస్తాను ఇంట్లో. ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఆర్గానిక్ అండ్ న్యాచురల్గా చేస్తాం. లేదండి, మా తాతగారు నాటు వైద్యం చేస్తారు. దాని ద్వారా మాకు కొన్ని మెడిసిన్స్ అలా తెలుసు.